$200 సంవత్సరాలు బ్రిటిష్ వారి కసాయి పరిపాలనలో అనేక కష్టాలు అనుభవించి ఎందరో అమరవీరులు స్వాతంత్రోద్యమంలో అసువులు బాసి ఈ స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చి ఇవాళకి రేపటికి సరిగ్గా ఇవాళ రాత్రికి సరిగ్గా 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ దేశాన్ని ఎంతోమంది ఎన్నో పార్టీలు సమర్థవంతంగా పరిపాలించడం జరిగింది. ఈ దేశాన్ని స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రానికి తర్వాత చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా గత 13 సంవత్సరాలుగా కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారత్ను నిలబెట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కూటమి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ యొక్క రాష్ట్రం ముందుకు దూసుకుపోతూ ఉంది. అదేవిధంగా మన నూజివీడు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఈ యొక్క అభివృద్ధిని కొనసాగిస్తూ మనకు స్వాతంత్రం తెచ్చిన అమరవీరులను ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు నూజివీడు నియోజకవర్గ ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున నమస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మన రాష్ట్ర మంత్రివర్యులు నూజివీడు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఈ రోజున కూటమి నాయకుల సమక్షంలో జరుగుతున్న ఈ ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ సందర్భంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ వారికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వేడుకలు ప్రతి పౌరుల్లోనూ జాతీయ భావం, జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా వారికి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరే విధంగా మరి మన జాతీయ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న ఈ ర్యాలీలో మీరు అందరూ పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. కొలుసు పార్థసారథి గారి ఆదేశాల మేరకు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ, అలాగే ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ, అలాగే మరి కూటమిలో భాగమైనటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి నూజివీడులో ఈ రోజున రేపు ఢిల్లీలోని ఎర్రకోటపై భారత జెండా రెపరెపలాడబోతుంది, 80వ భారత జెండా. మరి దానిలో భాగంగా ముందుగానే ఈరోజు మనం నూజివీడు చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో మరి ఇటు విద్యార్థులు, యువకులు ఆధ్వర్యంలో మరి అలాగే 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరి యొక్క సమక్షంలో మనం ఈరోజు చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో భారత మువ్వనెల జెండాని ఇక్కడ ఎగరేస్తున్నాం అని చెప్పి ఘనంగా తెలియజేస్తున్నాం 80వ స్వాతంత్ర భారత వేడుకల్ని. అలాగే మరి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి సుమారుగా 150 కోట్ల మంది భారతీయులు మరి రేపు ఉదయం జరగబోయేటటువంటి భారత స్వతంత్ర వేడుకల్లో మరి పాల్గొని మరి ఈ యొక్క జెండాకి నివాళులు అర్పించబోతూ ఉన్నారు. అలాగే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 800 కోట్ల మంది జనాభాలో అత్యధికంగా యువత కలిగినటువంటి దేశం భారతదేశం అని చెప్పి ఘనంగా తెలియజేయబోతూ ఉన్నాం.
మరి ఈ యొక్క భారత యువతకి మన భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు, వివిధ మతాలు అన్నీ కూడా దిశానిర్దేశ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సభల్లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు, నా భారతదేశ యువతే నాకు శక్తి అని చెప్పేసి. దీన్ని మనం రాబోయే కాలంలో ఇప్పటికే యుద్ధాలతో సతమతమవుతున్నటువంటి మరి ఈ ప్రపంచానికి ఈ భారతదేశ యువత దిశానిర్దేశ చేయబోతుందని చెప్పేసి, మన భారతదేశ యువత దిశానిర్దేశ చేయబోతుందని చెప్పేసి గర్వంగా తెలియజేయబోతా ఉన్నాం. రాబోయే రోజులు చాలా కీలకమైనవి. వీటికి మన భారతదేశ యువత కీలకమైనటువంటి సన్నాహాలు చేస్తూ ఉంది. మరి అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 4 మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా 80వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ స్వతంత్ర పండగ అంటే అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ రకరకాల పండుగలు చేసుకుంటారు. వాళ్ళు హిందువులు వినాయక చవితి, క్రిస్టియన్స్ క్రిస్మస్, అలాగే ముస్లిమ్స్ రంజాన్, అలా రకరకాల పండుగ చేసుకుంటారు. కానీ దేశ ప్రజలందరూ కలిపి చేసుకునే పండగ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుక. ఈ యొక్క వేడుకలో ఈ దేశ ప్రజలందరూ, ఈ రాష్ట్ర ప్రజలు పాల్గొంటారని మనసారా